హ్యాపీ ఉమెన్స్ డే బ్రహ్మేశ్వరి. ఉమెన్స్ డే ఇంపార్టెన్స్ ఏంటండి? హ్యాపీ ఉమెన్స్ డే అని అందరూ విష్ చేసుకుంటుంటే నాకు చెప్పాలనిపిస్తుంది. అసలు ఈ విమెన్స్ మూమెంట్ అనేది ఎప్పటి నుంచి అంటే 1909 నుంచి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే వెస్ట్లో, ముఖ్యంగా వెస్ట్లో విమెన్ మొట్టమొదటిసారి బయటకు వచ్చి ఉద్యమాలు చేయడం మొదలెట్టింది. అమెరికాలో 1908లో మొట్టమొదటి మహిళలందరూ బయటకు వచ్చి ఉద్యమాలు చేశారు. కానీ ఈ మార్చి 8th విమెన్స్ డే అవ్వడానికి చాలా పెద్ద కారణం ఉందండి. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 దాకా ఫస్ట్ వరల్డ్ వార్. అందులో మొట్టమొదట రష్యా కూడా భాగస్వామి. రష్యాలో అప్పుడు జార్ నికోలస్ ఆయన రాజు. అప్పుడు ఎలా ఉండేదంటే మొత్తం సైనికులందరినీ బలవంతంగా తీసుకెళ్ళిపోయి యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ సైనికుల్ని తీసుకెళ్తున్నారు, రష్యా ఓడిపోతుంది బ్యాటిల్స్, సైనికులు బతుకున్నారో లేదో తెలియదు. ఇది బలవంతంగా సైన్యంలోకి తీసుకెళ్ళిపోవడం అనే దానికి ఎవరు తిరుగుబాటు చేయాలి? అప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి 1917 ఫిబ్రవరిలో ఒకసారి ఆడవాళ్ళందరూ బయటకు వచ్చారు. ఎవరు అంటే పేద ఆడవాళ్ళు అండి, పేద స్త్రీలు. ఎందుకంటే వాళ్ళ భర్తలను తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు బతుకున్నారో లేదో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. పోనీ వీళ్ళకి ఏమన్నా భర్తలు వెళ్ళారని వీళ్ళకి ఏమన్నా డబ్బు ఉందా అంటే తిండికి కూడా లేదు. అలాంటి సమయంలో రష్యాలో 40,000 మంది స్త్రీలు ఒక్కసారి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఏమనంటే మీరు యుద్ధం ఆపండి, మా భర్తల్ని మాకు వెనక్కి పంపించండి అని అనేసరికి 40,000 మంది వచ్చారు. జార్ ప్రభుత్వం అంటే తెలుసు కదా, సైనిక నియంతృత్వంతో అణిచేద్దామంటే ప్రయత్నం చేశారు. ఎంత చేసినా అది అణగలేదు ఆ ఉద్యమం. దాంతో జార్ నికోలస్ పదవి విరమణ చేయాల్సి వచ్చింది. కమ్యూనిస్టు విప్లవం రావడానికి కారణమైంది. కమ్యూనిస్టు ప్రభుత్వం రాగానే మొట్టమొదట స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చింది రష్యాలో. అంతేకాదు ఆ ఉద్యమంలో చాలామంది స్త్రీలు మరణించారు. స్త్రీలు ఎందుకోసం ఉద్యమం చేశారు? ఒకటి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యమం చేశారు. రెండోది, వాళ్ళ భర్తల కోసం, వాళ్ళ కుటుంబ వ్యవస్థ కోసం, శాంతి కోసం ఉద్యమం చేశారు. అందుకని అది ఫిబ్రవరి 23వ తారీఖున జరిగింది. వాళ్ళ క్యాలెండర్, రష్యన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23, మార్చి 8వ తారీఖు అయింది అది. దాన్ని అప్పటి నుంచి రష్యన్ ప్రభుత్వము ఒక స్త్రీల రోజుగా, స్త్రీలని గౌరవించాల్సిన రోజుగా రష్యన్ ప్రభుత్వం నిర్వహించేది. కమ్యూనిస్టు ప్రభుత్వంలో 1975లో మొట్టమొదటిసారి మార్చి 8నే అది అంతర్జాతీయ స్త్రీల దినోత్సవంగా డిక్లేర్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ విమెన్స్ డికేడ్, ఒక 10 సంవత్సరాల పాటు స్త్రీల సమస్యలని చర్చించడానికి మనం నిర్ణయం తీసుకోవాలి అని డికేడ్గా డిక్లేర్ చేశారు. కానీ మనం ఈ రోజున ఉమెన్స్ డే అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ హ్యాపీ ఉమెన్స్ డే, విమెన్స్ డేకి ఏం కొనుక్కుంటాం, విమెన్స్ డే చీరలు, విమెన్స్ డే నగలు కాదు చేయాల్సింది. మనం గుర్తుంచుకోవాల్సింది శ్రామిక స్త్రీలు ఆ రోజున ఎందుకు బయటకు వచ్చారు? తిండి కోసం, వాళ్ళ కుటుంబ వ్యవస్థ కోసం, వాళ్ళ భర్తల వెనక్కి రావడం కోసం చేశారు. కుటుంబానికి పుష్టినిచ్చేది స్త్రీ. శ్రామిక స్త్రీల యొక్క త్యాగాన్ని మనం ఈరోజు గుర్తుంచుకోవాలి. మన ఇంట్లో ఎవరైనా పనివాళ్ళు ఉంటే వాళ్ళని మనం గౌరవించాలి. మనకు ఒకళ్ళకొకళ్ళు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకోవడం కాదు, ఈ ఉమెన్స్ డే వంక పెట్టుకొని వెళ్ళిపోయి విమెన్స్ డే కొత్త చీర కొనుక్కున్నాను, విమెన్స్ డేకి మేము అందరం కలిసి పార్టీ చేసుకున్నాం అనడం చాలా తప్పండి. ఇలా చెప్పడం తప్ప? నేను కరెక్టే అందరికీ తెలుస్తుంది, నాకు కూడా తెలిసింది ఇప్పుడు.